రాజులు, దొరల పరిపాలన అంతరించి ఆల్మోస్ట్ మనకు ఫ్రీడమ్ వచ్చి 80 ఇయర్స్ అవుతుంది కదా! ఈ 80 ఇయర్స్‌లో ఇండియా అండర్ డెవలప్డ్ కంట్రీ నుంచి డెవలపింగ్ కంట్రీ స్థాయికి ఎదిగింది. సో, నెక్స్ట్ ఇంకా డెవలప్డ్ కంట్రీ అవ్వాలి. సో, ఈ డెవలప్డ్ కంట్రీ అవ్వాలంటే విద్య, వైద్యం, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ అనేది ఖచ్చితంగా జరగాలి. ఈ దేశం మనకి ఒక ఐడెంటిటీ, సెక్యూరిటీ, రోటీ, కపడా, మకాన్ అండ్ జాబ్ ఆపర్చునిటీస్ ఇవన్నీ ఇచ్చింది కదా! సో, మనం దేశానికి ఏమి ఇవ్వాలో చూద్దాం. ఇండివిజువల్ లెవెల్ హెల్త్ మీద ఫోకస్ చేస్తే కమ్యూనిటీ హెల్త్ కూడా ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ మన ఇల్లు, స్ట్రీట్స్ అన్నీ క్లీన్‌గా ఉంచుకుంటే స్వచ్ఛ భారత్ అనేది ఖచ్చితంగా అచీవ్ అవుతుంది. ట్రాఫిక్ రూల్స్ ఖచ్చితంగా ఫాలో అవుతే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ తగ్గుతాయి. యువత మత్తు పదార్థాలకి దూరంగా ఉంటే ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఫైనాన్షియల్ క్రైమ్స్, కరప్షన్, సెక్షువల్ క్రైమ్స్ ఇవన్నీ పూర్తిగా అంతరించాలి. ఇవన్నీ కరెక్ట్‌గా జరిగితే ఇండియా అతి త్వరలో డెవలప్డ్ కంట్రీ స్థాయికి ఎదుగుతుంది. జై హింద్.